కుంభరాశి వారు నక్కతోక తొక్కినట్లే ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. కుంభరాశి వారు ఈ ఉగాది తర్వాత నుంచి నక్కతోక తొక్కినట్లే. ఈ నెల ఏప్రిల్ 3, 4, 5 తారీఖులలో జరిగేది ఇదే. 2 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే 3వ దశ అనేది ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా? అసలు మీ జీవితం ఏం కానుంది? కుంభరాశి వారికి కొంతమంది దరిద్రం అని చెబుతూ ఉంటే మరికొంతమంది పట్టిందల్లా బంగారమని చెబుతూ ఉన్నారు. అసలు నిజాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. మీ గురించి పూర్తి వివరాలు అనేవి చాలా చోట్ల నుంచి సేకరించి మరీ ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చెయ్యొద్దు. కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? వీరి యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి, వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు, జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు తెలుస్తాయి. కుంభరాశి వారు చాలామంది కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అనుభవించారు. ఇంకా 2.5 సంవత్సరాల వరకు ఉంది. అంటే 2027 జూన్ 30వ తారీఖు వరకు ఉంది. ఆ తరువాత నుంచి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీరు ఇంకా 2.5 సంవత్సరాలు కష్టాలు పడవలసిందే, చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పి చాలామంది కూడా చెబుతూ ఉంటారు. మన యూట్యూబ్ ఛానల్స్లోనే వినే ఉంటారు. కానీ ఇందులో నిజాలు ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలినాటి శని అంటే శని అనంగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ 5 సంవత్సరాలలో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు. అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించని వాళ్ళు కూడా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏంటి అంటే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు గతః అని చెప్పి అంటాం కదా. ఈ 5 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, కొన్ని సుఖాలు వచ్చినాయి, సంతోషాలు వచ్చినాయి. ఎక్కువ పర్సంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించారు. కానీ ఇప్పుడు రాబోయే ఈ 2.5 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు మనకి మార్చి 30వ తారీఖు నుంచి ఏలినాటి శని ఆల్రెడీ మనకి కుంభరాశిలో శని ఉన్నాడు. ఇప్పుడు చివరి దశ అంటే 3వ దశలోకి అనేది మనం వచ్చాము. అయితే ఈ శని 3వ దశలో మన రాశులు అంటే కుంభరాశిలో ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే శని వెళుతూ చాలా మంచి చేసి వెళతారు.
చాలామంది శనిదేవుడు అనంగానే తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది కూడా అబ్బా మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తున్నాడు, మా జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది, కష్టాలు పడలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకు ఇలా చెబుతున్నాము అంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాడు, పాపం చేసే వాళ్ళని కలలో కూడా పాపం చెయ్యకూడదు. ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చెయ్యకూడదు, మంచే చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ధర్మాలు చెయ్యాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించి మనకి చేతనైనంత సహాయం వారికి చెయ్యాలి. కనీసం ఒక 5 రూపాయలు లేదా 10 రూపాయలు సహాయం అయినా కానీ చెయ్యాలి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మనకి ఆ 100 కావాలి, కానీ ఆ 100లో నుంచి ఒక 5 రూపాయలు ఇస్తే ఏం కాదు కదా. అలా మనకి తోచినంత సహాయం ఎదుటివారికి చేస్తూ ఉంటే శనిదేవుడు మనకు ఎప్పుడూ కూడా, అంటే కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా ఉంటారు. కాబట్టి శనిదేవుడు 3వ దశలో వెళుతూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళతారన్నమాట. అంటే ఒక మంచి స్థాయి, ఒక గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు. కాబట్టి మీరు ఈ 2.5 సంవత్సరాలు కూడా భయపడకండి, అస్సలు భయపడవద్దు. మీరు భయపడవలసిన పనే లేదు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవలసింది ఏంటి అంటే గనుక, మనిషి అన్న తర్వాత కాస్తో కోస్తో కుళ్ళు ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కామన్. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చేర్చుకోండి. మీరు ఆల్రెడీ కుంభరాశి వారు, అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా మంచివారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా ఎదుటివారికి సహాయం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కుంభరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ ఒక పనిని మనం కుంభరాశి వాళ్ళకి అప్పజెబితే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. ఈ విధంగా కష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను చూపించండి. అలాగే సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి. మీ ఒక్కరికే స్పెషల్గా అలా అనిపించదు, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ, మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి. ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారు. కష్టపడి ఏదైనా కూడా చెయ్యకుండా అందదు కదా. ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి. ఆ కష్టపడడంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు. ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం లేదు. కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఏం కష్టం వస్తుందో, ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అనే ఒక భయంతో ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు కష్టపడి మీరు సిన్సియర్గా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి చెయ్యలేవు అని చెప్పి గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేసుకోండి, ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవునికి శనివారం రోజు అభిషేకాలు చేయించండి.
తైలాభిషేకం కూడా చేయించుకోండి. రాబోయే ఈ 2.5 సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి. మీకు చాలా మంచి చేస్తూ అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. అసలు భయపడవలసిన అవసరమే లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే కుంభరాశి వారికి రాబోయే ఈ 3 రోజులు కూడా చాలా బాగుంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత అలాగే కొత్త నెలలో ఏప్రిల్ 3, 4, 5 తారీఖులు కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారందరికీ కూడా పట్టిందల్లా బంగారమే. ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది. మీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త. ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవ్వరికీ రాదు. కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, చిన్న చిన్న బిజినెస్లైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్లకు అయితే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు. మీరు కోరుకున్నట్లుగా, మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్కులు అంటే పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు. ఇది రెండవ గుడ్ న్యూస్. ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం. ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడబోతున్నారు. ఇది రెండవ గుడ్ న్యూస్. చాలా మంచి గుడ్ న్యూస్. ఇది తొందరలోనే వినబోతున్నారు. అలాగే వీరి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తెలివిగా ఉంటారు. కాబట్టి అన్ని డిస్టర్బెన్స్ని కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో, మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళతారు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మంచిగా ఆ కాపురం అయితే ముందుకు వెళుతుంది. నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. అలాగే సంతానపరంగా కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తారు. లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్కి కూడా అనుకూలంగా ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎవరైనా పెద్దల్ని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడమని చెప్పాము. అలా ఎందుకు మెన్షన్ చేశాము అంటే కుంభరాశి వారు ఈ ఒక్క పాయింట్ని కూడా బాగా గుర్తుంచుకోండి. మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా బాధపడుతున్నారు. కష్టం ఏంటో మీకు తెలుసు, నష్టం ఏమిటో మీకు తెలుసు, దుఃఖం ఏంటో మీకు తెలుసు. పని మీద మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు. మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు. కాకపోతే ఏదో జరిగిపోతుంది, ఏవో వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకళ్ళు బాగుపడుతుంటే చూసే పరిస్థితుల్లో అసలు ఉండలేకపోతున్నారు.
కాబట్టి మీకు మంచి జరిగినా చెడు జరిగినా ఏవైనా శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినండి. ఈ విధంగా ఉండేటట్లుగానే మీరు ప్రయత్నించండి. నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు. అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు. ఎందుకు ఇలా చెబుతున్నాము అంటే నలుగురితో కలవడం వల్ల మీకు ఖచ్చితంగా మైనస్ జరిగిద్దని చెబుతాను. ఎందుకంటే మీరు చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వారు. అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల, మీ తెలివితేటలు, మీ యొక్క ముందు చూపును చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనేంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబం పట్ల విషయాలు, మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు అయినా కానీ ఇవి ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి. అలా తెలియడం వల్ల కాస్తంత పలచన అయ్యే అవకాశం ఉంది. ఎవరు మనకి ఏమీ ఇవ్వరు. ఎవరూ కూడా తీసుకొచ్చి ఇదిగో ఆపదలో ఉన్నామని ఈ 100 రూపాయలు తీసుకొని వాడుకో అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజుల్లో కూడా ప్రయాణాలు తగులుతాయా అన్న విషయానికి వస్తే ఒకరోజు మీకు ప్రయాణం జరుగుతుంది. ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. చాలా హ్యాపీగా 3 రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి. కుంభరాశి వారికి గుడ్ న్యూస్లు మాత్రం ఇవే. చేస్తున్న పని యందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు. ఈ 2 శుభవార్తలు అయితే మీరు పక్కాగా వింటారు. ఈ 3 రోజులు మీకు అద్భుతంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద మంచే చూపించబోతుంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా 90% మీకు బెటర్గా ఉంటుంది అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మరి విన్నారు కదా, కుంభరాశి వారికి రాబోయే 2 రోజుల్లో పెద్ద గుడ్ న్యూస్లు ఏంటో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.